ఓకే అన్న, రామాయణం జరిగిందా లేదా అంటే ఏమంటాము? దశరథ మహారాజు గారు 60,000 సంవత్సరాలు పరిపాలించాడని వాల్మీకి రాసిన రామాయణంలో ఉంది. శ్రీరామచంద్రుడు 11,000 సంవత్సరాలు ఈ రాజ్యాన్ని రామరాజ్యాన్ని పాలించాడని ఉంది. మొత్తం కలిపితే ఎంత అండి క్రాంతి గారు? 60,000 11,000 ఎంత అంటే 71,000 సంవత్సరాలు తండ్రి కొడుకులు పాలించారు. మరి భారతదేశ చరిత్ర రాసుకునేటప్పుడు క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో బుద్ధుడు పుట్టాడు. 3,000 సంవత్సరాల క్రితం మొసపోటోనియా నాగరికత, హోయంగ్ హో నాగరికత, లేకపోతే గ్రీస్ నాగరికత, ఈజిప్ట్ నాగరికత అని అంతా కొడితే 5,000 చరిత్ర లేదు. మరి 60,000 సంవత్సరాలు దశరథ మహారాజు గారు ఎలా పాలించారు? 11,000 సంవత్సరాలు శ్రీరామచంద్ర ప్రభువు ఎలా పరిపాలించాడు? మన భారతదేశానికి చరిత్ర రాసుకునేప్పుడు అకార్డింగ్ టు రామాయణం 71,000 సంవత్సరాల క్రితమే ఈ దేశంలో రాజులు, రాజరికాలు, గుర్రాలు, ఆ బంగారు ఆభరణాలు, బాణాలు, విల్లములు, పుష్పక విమానాలు ఇవన్నీ ఉన్నాయని ఎందుకు చరిత్రలో రాయలేకపోయారు? ఇది నేను అడిగిన ఒక ప్రశ్న మాత్రమే. దయచేసి దీనిలో మళ్ళీ రామాయణాన్ని రాముణ్ణి కించపరిచిన అనకండి. ఎప్పుడు లోకయుగం ఎప్పుడు వచ్చింది? ఆధునిక నవీన శిలాయుగం ఎప్పుడు వచ్చింది? శిలాయుగం ఎప్పుడు వచ్చింది? హోమోసోఫియన్స్ ఏంటి? నియాండర్తలు ఏంటి? రామాపిథికస్ ఏంటి? హోమోసోఫియోసోఫియన్స్ ఏంటి? ఇప్పుడున్న ఏరా ఏంటి? అకార్డింగ్ టు ఇండియన్ హిస్టరీ కానీ, వరల్డ్ హిస్టరీ కానీ, జీవ పరిణామం కానీ, మానవ పరిణామం కానీ ఒక్కసారి కామన్ సెన్స్ అప్లై చేయండి సార్. మీలాంటి వారు, మీ చేతిలో మైక్ ఉంది, మీ సోదరుడి చేతిలో కెమెరా ఉంది. జ్ఞానం ఏడుంది? ప్రశ్నకు స్థానం ఏడు?